మహాభారతంలో 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో మన దేశంలోని 80% మంది పురుషుల జనాభా అంతరించిపోయింది. ఇప్పటికీ కూడా మన దేశంలో కురుక్షేత్ర యుద్ధాన్నే అతిపెద్ద యుద్ధంగా భావిస్తారు. ఇక యుద్ధంలో ధర్మం గెలవగా అధర్మం ఓడిపోయింది. అలా కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన పాండవుల్లో ధర్మరాజుని హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకం చేశారు. ఇక కౌరవుల తల్లి అయిన గాంధారి, నా కొడుకులందరూ చనిపోయినట్టే నువ్వు నీ వంశం వారందరూ కూడా దారుణంగా చనిపోతారని పుత్రశోకంలో ఉన్న గాంధారి శ్రీకృష్ణుణ్ణి శపించింది. దీనికి సంబంధించిన వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి చెక్ చేయండి. ఆ విధంగా పాండవులు హస్తినాపుర రాజ్యాన్ని 36 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత గాంధారి తనకిచ్చిన శాపంగా ఒక వేటగాని బాణం తగిలి శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచిపెట్టి అవతార పరిసమాప్తి చేసిన తర్వాత ఇక కలియుగం రాబోతుంది కాబట్టి తాము మహాప్రస్థానం చేయవలసిన సమయం ఆసన్నమైందని భావించిన పాండవులు స్వర్గానికి కాకుండా నరకానికి, అలాగే కౌరవులు నరకానికి కాకుండా స్వర్గానికి ఎలా చేరుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పూర్తిగా విన్న తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక కథలోకి వెళితే, పాండవులు తాము మహాప్రస్థానం చేసి హిమాలయాల్లో ఉండే మేరు పర్వతం ద్వారా స్వర్గానికి చేరుకోవాలని అనుకున్నారు. అలా పాండవులు, ద్రౌపది తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వీరితో పాటే ఒక కుక్క కూడా వీరిని అనుసరించి వెళ్ళింది. హిమాలయాలకు చేరుకొని మేరు పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు మొదటగా ద్రౌపది మరణించగా అటుపిమ్మట నకుల సహదేవులు, ఆ తర్వాత అర్జునుడు, చివరగా భీముడు వరుసగా తమ దేహాలను వదిలిపెట్టారు. అలా కుక్కతో పాటు స్వర్గాన్ని చేరుకున్న ధర్మరాజుకి అక్కడ దుర్యోధనుడితో పాటు మిగతా కౌరవులు కనిపించారు. కానీ తన సోదరులు కానీ అతని భార్య కానీ ఎక్కడా కనిపించలేదు. దాంతో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ధర్మరాజు ఈ విధంగా అడిగాడు: దేవేంద్ర, ఎన్నో పాపాలను చేసిన కౌరవులు స్వర్గంలో ఎందుకున్నారు? అలాగే మరణించిన తన సోదరులు, తన భార్య అయిన ద్రౌపది ఎక్కడున్నారని ధర్మరాజు ఇంద్రుడిని ప్రశ్నించాడు. అదంతా విన్న ఇంద్రుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు: మీ పూర్వీకుడైన కురు అనే మహారాజు శ్రీ మహావిష్ణువు నుండి పొందిన వరం కారణంగా కురు మరణించిన ఆ ప్రాంతానికే కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. అంతేకాకుండా కురుక్షేత్రంలో మరణించిన వారికి మోక్షం లభించి స్వర్గప్రాప్తి కలుగుతుంది. కాబట్టే కౌరవులు కురుక్షేత్ర సంగ్రామంలో వీరమరణం పొంది యుద్ధభూమిలో వారి రక్తంతో తమ పాపాలను కడుక్కున్నారు. అందువల్లనే స్వర్గాన్ని చేరుకున్నారని, పాండవులు తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల నరకానికి వెళ్ళారని, నీవు నీ జీవితాంతం పాటించిన సత్యదీక్ష వల్ల పాండవుల్లో నీకు మాత్రమే స్వర్గం ప్రాప్తించిందని ఇంద్రుడు ధర్మరాజుకి బదులిచ్చాడు. అదంతా విన్న ధర్మరాజు ఎంతో బాధపడి, తనను ప్రేమించేవారు తన చుట్టూ లేనప్పుడు తనకు స్వర్గం కూడా నరకంతో సమానమే కాబట్టి తనని కూడా నరకానికి పంపమని ధర్మరాజు చెప్పడంతో పాండవులను అనుసరించి వచ్చిన కుక్క ధర్మరాజుతో పాటు స్వర్గానికి చేరుకున్న తర్వాత కుక్క రూపంలో ఉన్న యముడు అతని అసలు రూపాన్ని ధరించి, నీ సోదరులు ఇదివరకే స్వర్గాన్ని చేరుకున్నారని, ఇది కేవలం నిన్ను పరీక్షించడానికే ఆడిన నాటకమని చెప్పడంతో ధర్మరాజు సంతోషించాడు. జై శ్రీకృష్ణ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.